ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. షూ షాంపూ బాటిళ్లలో 19 కోట్ల కొకైన్. లండన్లో భారతీయ విద్యార్థిని చేష్టా కొచ్చర్ దుర్మరణం. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ. వాట్సాప్ లో త్వరలో ఏఐ ఇమేజ్ ఎడిటర్. రేషన్లో పౌష్టికాహారం. 108 ప్రాణం పోసిన అంబులెన్సులు. ఐపీఎల్లో ఆర్సీబీకి తొలి విజయం. మెదడులో రక్తస్రావం లక్షణాలు, నివారణ, చికిత్సలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఇంటింటి ప్రచారం చేయాలన్నా అనుమతి తప్పనిసరి. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్నా సువిధ యాప్ ద్వారా లేదా నేరుగా రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం అన్ని పార్టీలకు ఆయన లేఖలు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్లు, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు వీడియో కవరేజ్ వాహనాల అనుమతులను ప్రధాన ఎన్నికల అధికారి వద్ద తీసుకోవాలి. రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి అనుమతులు కూడా సీఈఓ వద్దనే పొందాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలు నిర్వహించినట్లయితే ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరి. ప్రతి రిటర్నింగ్ అధికారి వద్ద ప్రచార అనుమతుల దరఖాస్తులు, పర్యవేక్షణకు అనుమతులు లభిస్తాయి. సభలు, సమావేశాలకు 48 గంటల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఎటువంటి ప్రచారాలకు అనుమతులు ఉండవు. ఎన్నికల రోజు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడానికి ఒక్కో అభ్యర్థికి ఒక వాహనంతో పాటు ఆయన తరపున ఎన్నికల ఏజెంట్కు మరో వాహనానికి అనుమతినిస్తాం. లోక్సభ అభ్యర్థులైతే వీరితో పాటు ఆయన పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ కార్యకర్తలు లేదా ఏజెంట్ వాహనానికి అనుమతి ఉంటుంది. ఇందులో డ్రైవర్తో పాటు 5 వ్యక్తుల కంటే ఎక్కువ మంది వెళ్లడానికి వీల్లేదు అని తెలిపారు. ఏ స్థాయి అధికారుల వద్ద ఎటువంటి అనుమతులకు దరఖాస్తులు చేసుకోవచ్చుననేది ఆ లేఖల్లో స్పష్టంగా పేర్కొన్నారు. షూ షాంపూ బాటిళ్లలో 19 కోట్ల కొకైన్. బూట్లు, మాయిశ్చరైజర్, షాంపూ బాటిళ్లలో 19.79 కోట్ల విలువైన సుమారు 2 కిలోల బరువున్న కొకైన్ అనే డ్రగ్ పట్టుబడింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కెన్యాలోని నైరోబీ నుంచి వచ్చిన విమానంలో సియర్రా లియోన్ దేశానికి చెందిన ఓ మహిళ దిగింది. ఆమె లగేజీలోని బూట్లు, మాయిశ్చరైజర్ బాటిల్, షాంపూ బాటిల్ చాలా గట్టిగా, బరువుగా ఉండటంతో పరిశీలించి చూడగా వాటిల్లో ఏకంగా 19.79 కిలోల కొకైన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 19.79 కోట్లని అధికారులు తెలిపారు. లండన్లో భారతీయ విద్యార్థిని చేష్టా కొచ్చర్ దుర్మరణం. లండన్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. 33 ఏళ్ల చేష్టా కొచ్చర్ ప్రస్తుతం లండన్లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో బిహేవియరల్ సైన్సెస్లో PhD చేస్తున్నారు. మార్చి 19వ తేదీన లండన్లోని క్లెర్కెన్వెల్ రోడ్డులో వర్సిటీ నుంచి ఇంటికి సైకిల్పై తిరుగు పయనమైన ఈమెను ఒక చెత్త ట్రక్కు ఢీకొనడంతో చనిపోయారు. ప్రమాద ఘటనా స్థలం నుంచి చెత్త ట్రక్కు డ్రైవర్ పారిపోలేదు. పోలీస్ దర్యాప్తునకు సహకరించారు. ఇంకా ఎలాంటి అరెస్టులు చేయలేదు. అసలేం జరిగిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రత్యక్ష సాక్షులు ఉంటే సహకరించండి అని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేష్టా కొచ్చర్ మరణ వార్తను ఆమె తండ్రి, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ SP కొచ్చర్ వెల్లడించడంతో
సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. గతంలో తమ సంస్థలో పనిచేయడంతో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ సైతం స్పందించారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ. ఇజ్రాయెల్ హమాస్ మధ్య వివాదం మొదలై 5 నెలల తరువాత సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్య దేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్య దేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఎవరూ వ్యతిరేకించినప్పటికీ శాశ్వత సభ్య దేశమైన అమెరికా ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది. వాట్సాప్లో త్వరలో ఏఐ ఇమేజ్ ఎడిటర్. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చాక దానిని విరివిగా వాడేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. తాము వాడే యాప్లలో ఏఐ ఉంటే దాని సాయంతో సరదా ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ఫోటోలు, ఇమేజ్లను ఎడిట్ చేసే ఏఐ ఆధారిత ఫీచర్ త్వరలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం వస్తోంది. యాప్లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్న యూజర్లు ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. రేషన్లో పౌష్టికాహారం. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పౌష్టికాహారం సరఫరాకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. రైతులు పండించిన చిరుధాన్యాల ఉత్పత్తులను మద్దతు ధరకు సేకరించి తిరిగి వాటిని పీడీఎస్లోకి తీసుకువచ్చి లబ్ధిదారులకు అందిస్తోంది. తొలుత వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలను ప్రాధాన్యంగా తీసుకుని పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఉత్తరాంధ్రలో రాగులు, రాయలసీమలో జొన్నల వినియోగానికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. కార్డుదారులకు ఉచితంగా ఇచ్చే రేషన్లో 3 కేజీల బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలను పంపిణీ చేస్తోంది. అయితే రేషన్లో ఇచ్చే రాగులకు బదులు రాగిపిండి ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ప్యాకెట్ల రూపంలో రాగిపిండిని కిలో 11 రూపాయలకే పంపిణీ చేస్తోంది. 108 ప్రాణం పోసిన అంబులెన్సులు. 2020 జూలై నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 43,03,990 మంది 108 అత్యవసర సేవలు అందుకున్నారు. వీరిలో అత్యధికంగా ఉన్నది మహిళలే. 9.34 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, ఆ తరువాత ఎక్కువగా 5.58 లక్షల మంది కిడ్నీ డయాలసిస్ వ్యాధిగ్రస్తులు ఈ సేవలు పొందారు. రోడ్డు, ఇతర ప్రమాదాల్లో క్షతగాత్రులైన 4.63 లక్షల మందిని అంబులెన్సులు ఘటనా స్థలాల నుంచి సకాలంలో ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 108కు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలలోనే అంబులెన్సులు ఘటనా స్థలికి చేరుకుంటున్నాయి. ఈ సమయం గిరిజన ప్రాంతాల్లో గతంలో 30 నిమిషాలుగా ఉంటే ఇప్పుడది 17 నుండి 23 నిమిషాలకు తగ్గింది. ఐపీఎల్లో ఆర్సీబీకి తొలి విజయం. ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మలిపోరులో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 37 బంతుల్లో 45 టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ 49 బంతుల్లో 77 హాఫ్ సెంచరీ చేయగా దినేష్ కార్తిక్ 10 బంతుల్లో 28 నాట్అవుట్ మెరుపు బ్యాటింగ్తో చెలరేగాడు. మెదడులో రక్తస్రావం లక్షణాలు, నివారణ, చికిత్సలు. మధుమేహం, రక్తపోటు అదుపు తప్పితే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఈ సమస్యకు కూడా రక్తస్రావమే కారణమైన
ఈ రక్తస్రావం మెదడు లోపల జరుగుతుంది. మెదడుకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం మొదలైతే మెదడు వ్యాకోచించి ఆ ప్రదేశంలో ఒత్తిడిని పెంచడం ద్వారా రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. దాంతో బ్లీడింగ్ ఆగిపోయి సమస్య సర్దుకుంటుంది. అయితే ఇది కొందరిలో ఇలా జరగదు. మెదడులో ఎటువైపు రక్తస్రావం జరిగినా కుడి లేదా ఎడమ సగభాగం మెదడుపైన రక్తం గడ్డకట్టుకుంటుంది. దీన్ని వీలైనంత త్వరగా సర్జరీతో తొలగించి మెదడు మీద ఒత్తిడిని తగ్గించాలి. ఆలస్యం జరిగే కొద్దీ మెదడుకు శాశ్వత నష్టం జరిగిపోతూ ఉంటుంది. రక్తపు గడ్డల వల్ల మెదడుకు రక్తస్రావం లోపించి మెదడు కణాలకు ఆక్సిజన్ అందక కణ నష్టం జరుగుతుంది. ఇటువంటప్పుడు పక్షవాతం శాశ్వతంగా మిగిలిపోతుంది. మెదడులో రక్తస్రావం జరిగితే కనిపించే లక్షణాలు: తలనొప్పి. తలనొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి సాధారణ తలనొప్పికి, బ్రెయిన్ హ్యామరేజ్ తలనొప్పికి వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. హ్యామరేజ్ వల్ల తెల్లవారుజామున విపరీతమైన తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పితో నిద్ర మెలకువ అయిపోతూ ఉంటుంది. వాంతులు. వాంతి అయిపోవడం లేదా అలా అనిపించడం జరుగుతుంది. కళ్ళ ముందు చీకటి ఆవరించినట్లు అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు కాళ్ళు ఏడ్చవలసి రావడం అనిపించడం, నడవడంలో ఇబ్బంది తలెత్తుతాయి. మూర్ఛలు మొదలు కావచ్చు. అయోమయానికి గురవుతూ పరాకుగా మాట్లాడటం ఉంటుంది. ముఖ్యంగా పెద్దల్లో ఈ లక్షణాన్ని గమనించాలి. మాటలు ముద్దగా ఉండటం, మాటలు తడబడ్డం జరుగుతుంది. మెదడులో ఏ సమస్య తలెత్తినా ప్రమాదకరంగానే భావించాలి. తల నిర్దిష్ట పరిమాణానికి పరిమితమై ఉంటుంది కాబట్టి గడ్డ, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ ఇలా పుర్రె లోపల అదనంగా ఏ చిన్న సమస్య తలెత్తినా మెదడు మీద ఒత్తిడి పెరిగి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఆలస్యం చేస్తే రోగి మత్తులోకి జారుకుని కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఒకవైపు శరీరం పక్షవాతానికి గురి కావచ్చు. కాబట్టి పై లక్షణాలను గుర్తించిన వెంటనే ఆసుపత్రికి తరలించాలి. నివారణ మార్గాలు: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ ఉండాలి. మద్యపానాన్ని పూర్తిగా మానివేయాలి. తలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడాలి. పార్కిన్సన్ ఉన్న పెద్దలు కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. హోలీ పండుగ వేళ తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో 17 మంది దుర్మరణం. రంగుల పండుగ పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అప్పటి వరకు ఉత్సాహంగా హోలీ ఆడుకున్న పలువురు స్నానానికి సమీప నదులు, వాగులు, చెరువుల్లోకి దిగి నీట మునిగి విగతజీవులుగా మారారు. భాజపా అభ్యర్థిగా సందేశ్ ఖాళీ బాధితురాలు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ బాధిత మహిళకు భాజపా టికెట్ ఇచ్చింది. తాగేందుకే నీరు లేదంటే కార్లు కడిగారు. బెంగుళూరు నగరం దాహార్తితో అల్లాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జల సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి చర్యలు నీటి ఎద్దడిని మరింత పెంచేవిగా ఉన్నాయి. తాగేందుకు ఉపయోగించే కావేరీ నీటితో కార్లను శుభ్రం చేస్తున్న ముగ్గురిని బెంగుళూరు జలమండలి అధికారులు గుర్తించి తలా 5,000 చొప్పున జరిమానా విధించారు. కక్షలో సకలాలను మిగిల్చని పిఎస్ఎల్వి. ఇస్రోకు చెందిన పిఎస్ఎల్వి రాకెట్ మరో మైలురాయిని సాధించింది. ప్రయోగానంతరం భూకక్షలో ఎలాంటి సకలాలకు తావులేని జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ను విజయవంతంగా చేపట్టింది. ఆ నినాదాలను త్యజించే దమ్ము సంఘ్ పరివార్కు ఉందా? కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సవాల్. స్వాతంత్రోద్యమ వేళ దేశాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన జాతీయ స్థాయి నినాదాలు పురుడు పోసుకోవడంలో ముస్లింల పాత్ర కూడా ఉందని, ఆ నినాదాలను త్యజించే దమ్ము సంఘ్ పరివార్కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. మహాకాల్ ఆలయంలో అగ్ని ప్రమాదం. ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. 14 మంది అర్చకులు, వారి సహాయకులు గాయపడ్డారు. సోమవారం హోలీ కావడంతో పూజల్లో భాగంగా అర్చకులు గులాల్ చల్లారు. ఆ పౌడర్ హారతి పల్లెల్లోని ప్రమిదపై పట్టడంతో
మంటలు చెలరేగాయి. గెలుపే లక్ష్యంగా భారత్ నేడు ఆఫ్ఘనిస్తాన్తో ఫుట్బాల్ ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. కెప్టెన్ సునీల్ ఛెత్రీకిది 150వ మ్యాచ్. శ్రీలంక ఘన విజయం. 328 పరుగులతో ఓడిన బంగ్లాదేశ్. మే 26న చెన్నైలో ఐపీఎల్ ఫైనల్. 2012 తర్వాత మళ్లీ టైటిల్ పోరుకు ఆతిథ్యం. అహ్మదాబాద్లో క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ను విడుదల చేసిన బీసీసీఐ. ప్రీ క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ. మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ ద్వయం ప్రీ క్వార్టర్ ఫైనల్కు చేరింది. మనుష్ మానవులకు డబుల్స్ టైటిల్. లెబనాన్లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ లెవెల్ 2వ టోర్నీలో భారత్కు చెందిన మనుష్ షా, మానవ్ థక్కర్ జోడీ డబుల్స్ టైటిల్ సాధించింది. ఐపీఎల్లో నేడు చెన్నై వర్సెస్ గుజరాత్ రాత్రి 7:30 గంటల నుండి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.